దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికి వందనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయములో నుండి 7వ వచనంలో ఈ విధంగా మనం ఒక మాటని చూడగలం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. విశ్వాసాన్ని గురించినటువంటి విషయాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. దీనిలో ప్రాముఖ్యంగా రాసినటువంటి మాట ఏంటంటే అమూల్యమైన మీ విశ్వాసం అని రాశాడు. విశ్వాసము దేనికంటే అమూల్యమైనది అంటే బంగారం కంటే అమూల్యమైనది. బంగారం లేకపోతే వస్తువులు వెలగలిగినటువంటివి మనకు కనబడతా ఉంటాయి. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పేతురు ద్వారా బంగారము అగ్ని పరీక్షకు నిలబడుద్ది. అగ్ని పరీక్షకు నిలబడేదే బంగారం. ఎందుకంటే బంగారంతో ఇంకా ఏదైనా ఉంటే అది కూడా కాలిపోతాయి. బంగారంతో మట్టి ఉన్నా, బంగారంతో చెత్త ఉన్నా, బంగారంలో ఇంకొక ఏదైనా లోహమున్నా అది పూర్తిగా కాలిపోద్ది. బంగారం మట్టికి నిలబడుద్ది. అందుకే అది అగ్ని పరీక్షకు నిలబడిద్ది అంటున్నాడు. అగ్నికి నిలబడిద్ది. అయితే విశ్వాసం కూడా లోకంలో శోధన లాంటివి వచ్చినప్పుడు విశ్వాసం కూడా మనలో అమూల్యమైనటువంటి మన విశ్వాసం నిలబడాలి. ఎందుకంటే అలా నిలబడిన రోజున మెప్పు కలుగుద్ది అంటున్నాడు దేవుని ద్వారా. తర్వాత మహిమ కలిగిద్ది అంటున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఘనతకు కూడా కారణం అదే అయితే అంటున్నాడు. మెప్పు, అలాగనే మహిమ, మూడవదిగా ఘనత కనిపిస్తూ ఉంది. ఈ 3 విషయాల్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే మనకి ఇవన్నీ కలగటానికి కారణం ఏంటంటే మన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. బంగారం మనం చూసినప్పుడు విలువైందే కాదంటలేదు, కానీ దానికంటే విలువైనది విశ్వాసం అంటున్నాడు. పరీక్షలో నిలబడిద్ది బంగారం, కొలిమిలో నిలబడిద్ది బంగారం. మరి సమస్యలో, శోధనలో విశ్వాసం నిలబడాలి. నిలబడినప్పుడే దేవుడు వచ్చినప్పుడు కనుగొనేది విశ్వాసాన్నే. చూడండి, వారి విశ్వాసాన్ని చూసెను అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేఖనంలో నుంచి మత్తయి సువార్తలో యేసు ప్రభువారు మాట్లాడుతూ 9వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గలవారితో చెప్పాను. యేసుప్రభువారు చెప్తున్నాడు, వాళ్ళ విశ్వాసాన్ని చూశాడంట. అలాగున ఆసక్తికరమైనటువంటి విశ్వాసం మనలో రగులుతూ ఉండాలి. విశ్వాసం రగలాలంటే వాక్యం వినాలి. వాక్యం వినాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. వాక్యము చదవాలి, వాక్యం వినాలి. ఆయన సన్నిధిలో ఆత్మ రూపంలో ఉన్నటువంటి, శరీర రూపంలో ఉన్నటువంటి, ఆత్మయి ఉన్నటువంటి దేవుని సేవకుడు చెప్తున్నటువంటి మాటని వినాలి. వింటున్నప్పుడు వినుట వలన విశ్వాసం కలిగిద్ది అని రాశాడు. మనిషి దేవుని మాట వినటం వల్ల విశ్వాసం అభివృద్ధి పొందింది. అది నిరంతరము నిలిచి నీకు మేలు చేస్తుంది. మనిషికి ఉపకారం చేసేది ఏంటి అంటే చేసేటువంటిది దేవుని మాటే. అది ఆ మాట మనిషికి విశ్వాసాన్ని కలిగించింది. వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం లేఖనంలో నుండి.
వినటం వలన మనిషికి జరిగేటువంటి మేలు అది విశ్వాసంగా మారి బలమైనటువంటి శక్తివంతమైన అమూల్యమైన విశ్వాసంగా మారి నిలబడింది. పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటాడు. తిమోతి పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనంలో చెప్పిన మాట అదే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది అని చెప్తాడు. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. విశ్వాసం కాపాడుకోవాలి అంటే మనిషి వినాలి, దేవుని గురించి వింటూ ఉండాలి, దేవుని గురించి చదువుతూ ఉండాలి, దేవుని గురించినటువంటి వాక్యాలు గ్రహిస్తూ ఉండాలి. వాక్యమే వినటం రాదు, వాక్యమే వినలేం. మనకి అన్నీ వింటాం, అన్నీ చేస్తాం. వాక్యానికి కాడికి వచ్చిన తర్వాత వాక్యం ప్రారంభించిన కాడ నుంచి నిద్రపోయేటువంటి వాళ్ళు, వాక్యం ప్రారంభించిన కాడ నుంచి ఇది వినలేం బాబు అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు, వాక్యం కూడా కొద్దిమందికి బోరు కొడతా ఉంటుంది. ఇలాంటి టైపు కూడా ఉన్నారు. వీళ్ళే దేవుని చిత్తం తెలుసుకోకుండా నశించి అవిధేయులై నరకానికి వెళ్ళేటువంటి వారు. చూడండి, మనకి వాక్యం వింటే తప్ప విశ్వాసం పెరగదు అంటూ ఇక్కడ రాస్తున్నటువంటి మాట. పౌలు తన కోణంలో ఒక మాట రాశాడు. 7వ వచనం, మంచి పోరాటం పోరాడితిని, నా పరువు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చూడండి ఏం రాస్తున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. అంటే విశ్వాసం కాపాడుకున్నాడంటే వాక్యాన్ని లోతుల్లో తెలుసుకున్నాడు, విన్నాడు, గ్రహించాడు. కనుక వాక్యం వినటం వల్ల ఆయనకి విశ్వాసం కలిగి కిరీటం వచ్చింది. పౌలు కిరీటాన్ని పొందాడు. అందుకని పేతురు అంటున్నటువంటి మాట ఏంటంటే, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసమును పరీక్షకు నిలిచినదై ఈ లోక మాలిన్యం అంటకుండా అగ్ని పరీక్ష లాంటివి వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో విశ్వాసం నిలబడాలి. కొంతమందికి చిన్న చిన్న వాటికి విశ్వాసం పోతూ ఉంటుంది. లోక సంబంధమైన మాటలు ఎవరైనా మాట్లాడితే విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది. అవిశ్వాసులుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దేవుడు యేసుప్రభు దేవుడేనా అని, యేసుప్రభు దేవుడు నిరూపించు అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారు. వీళ్ళంతా ఏంటంటే విశ్వాసం సన్నగిలినటువంటి వ్యక్తులు. అంటే వారి యొక్క ఈ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా దేవునికి మహిమకరంగా బతకకుండా నమ్మకం లేనటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటని మనం చదువుకుందాం. 13:6 వచనం. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అంటున్నటువంటి మాటలో ఉన్నటువంటి భావాన్ని చూద్దాం. 6వ వచనం 11వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకొనెను. విశ్వాసం గలవాడు గనుక తన కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు. అవిధేయులతో కూడా నశించిపోకుండా కాపాడబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని మాటని విని ఆ మాటని నమ్మి విశ్వాసం గలవాడై ఉన్నాడంట నోవాహు. ఈ రోజున నీ కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా, లేకపోతే నీవు రక్షింపడాలన్నా నువ్వు వాక్యం వినాలి. వాక్యం ద్వారా విశ్వాసం బలపడాలి. ఆ విశ్వాసము సంపూర్ణంగా నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన శోధనలు ఆ విశ్వాసం మీదనే కలిగిస్తాయి. కానీ నిలిచిన వాడవై దేవుని సన్నిధిలో గెలిచేటువంటి వాడు కావాలంటే విశ్వాసము దృఢపరచబడాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే ఎలాగునా ఆరోగ్యంగా, నెమ్మదిగా, బలంగా ఉంటాడో
అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసం బలపడాలి అంటే అతను వాక్యం వింటూ వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికితే అతనికి విశ్వాసం బలపడుతూ ఉంటుంది. యేసుప్రభువు అన్నాడు ఆయన శిష్యులతోటి ఈ విధంగా, ఏమన్నా తెలుసా? అవిశ్వాసులారా, విశ్వాసం లేని మూర్ఖులారా, విశ్వాసం లేని తరం వారులారా అంటూ మాట్లాడుకొచ్చాడు. మీకు ఆవుగింజంత విశ్వాసం ఉంటే అని చెప్పుకొచ్చాడు. విశ్వాసము లేని వారులారా అన్నాడు. బీరకాయలో నేతి ఉండదు. ఈరోజున చాలామంది విశ్వాసుల్లో కూడా విశ్వాసము లేని విశ్వాసులు చాలామంది ఉన్నారు. విశ్వాసికి ఉండవలసింది ఏంటంటే విశ్వాసమే ముందు. అది నిలకడగా ఉండాలి అంటే, అది పెరుగుతూ ఉండాలి అంటే వాక్యం వింటూ ఉండాలి, వాక్యాన్ని గ్రహిస్తూ ఉండాలి, వాక్యము చదువుతూ ఉండాలి. అప్పుడు విశ్వాసం స్థిరపడుద్ది, విశ్వాసం సన్నగిల్లకుండా ఉంటుంది. కానీ ఈ విశ్వాసానికి లోకంలో పరీక్ష వస్తుంది. దాన్ని గెలవాలి. గెలిచినటువంటి వాడు నిత్యత్వానికి, పరలోకానికి వారసులవుతారు. ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ రాశారు 11వ అధ్యాయంలో. విశ్వాసము అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని నేను మీకు తెలియపరుస్తాను. 11వ అధ్యాయంలోనే 13వ వచనాన్ని చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎలా మృతి నొందిరంటే విశ్వాసము గలవారై మృతి నొందిరంట. చచ్చిపోయిన తర్వాత దేవుడు పునరుద్ధానమందు నిన్ను లేపాలంటే విశ్వాసము గలదానవై, విశ్వాసం గలవాడవై చనిపోవాలి. ఏదో ఆశాగా మన జీవితాలు ఏదో నమ్ముకున్నాములే, కొబ్బరికాయ కొట్టాములే, దండం పెట్టుకున్నాములే, పుట్టు కాడ దండం పెట్టుకున్నాం, కొబ్బరికాయ కొట్టాం, ఒత్తులు ముట్టించాం. అసలు ఇది విశ్వాసమే కాదు. కొబ్బరికాయలు కొట్టేది, దండం పెట్టుకునేటువంటిది, లేక ఒత్తులు ముట్టించేటువంటిది, సిలువేసుకునేటువంటిది ఈ విశ్వాసానికి సంబంధించినటువంటివి కాదు. విశ్వాసం అనేది పర్సనల్. అది నీకు వాక్యము చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు కలిగేటువంటిదే ఆ విశ్వాసం. అది మాత్రమే విశ్వాసం అంటారు. అంతేగాని మెళ్ళో చిలువేసుకోవటం వలన ఆమె విశ్వాసి, ఒత్తులు ముట్టించడం వలన చాలా విశ్వాసి, కొబ్బరికాయ కొడితే ఇంకా పెద్ద విశ్వాసి, ఇలాంటి దైవ చిత్తానుసారమైనటువంటివి కాదు. ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. వీటిని వేసుకొని నీ విశ్వాసం పెంచుకోలేవు. మంచి బట్టలు వేసుకోవటం వల్ల విశ్వాసం పెరగదు. క్రాప్ చేయించుకోకుండా పెంచుకోడు, గడ్డం పెంచుకుంటే విశ్వాసి కాదు. విశ్వాసి అంటే వాక్యము విని, వాక్యములో ఉన్నటువంటి దాన్ని గమనించుకొని, వాక్యం వింటూ ఉండగా పెరిగేటువంటి ఉంటుంది చూడండి, దాన్ని విశ్వాసం అన్నారు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ అంటూ ఒక మాటని మనం చూడగలం లేఖనంలో నుంచి. హెబ్రీ పత్రికలోనే మీరు చూడగలరు. 1-2 వచనాలు మీరు చదవగలిగితే ఈ విధంగా రాయబడింది. నేను 3వ లైన్లో ఉన్న విషయాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. 2వ వచనంలో 12వ అధ్యాయం 2వ వచనం హెబ్రీ పత్రిక. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టుదము. విశ్వాసాన్ని కర్త, రెండవది కొనసాగించేవాడు. ఆయన మాట విన్నప్పుడు విశ్వాసం కలిగింది, అది కొనసాగింప చేసేటువంటి వాడు కూడా దేవుడే. ఆయన వైపు చూడాలి, లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు. మనం కొబ్బరికాయల వైపు, సాంబ్రాణి కడ్డీల వైపు, ఒత్తుల వైపు, అక్కడ కొట్టేటువంటి కొబ్బరికాయల వైపు కాదు చూడాల్సింది. దేవుని వైపు, వాక్యం వైపు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యంలో రాయబడింది, యేసుప్రభువు అంటాడు, ఈ నా మాటల చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. విశ్వాసం అనే ఇల్లు యేసయ్య మాటిని కట్టుకున్నాడంట. అది ఏమాత్రము కూడా పడదు. ఎందుకంటే ఆ బండ క్రీస్తే, ఆయన మీద కట్టుకున్నాడు కనుక ధైర్యం ఏంటంటే ఆయన పడడు, ఆయన ఓడిపోడు.
కనుక నేను కూడా ఓడిపోననే ధైర్యంతో నిలబడేటువంటి వాడే విశ్వాసి. కనుక నువ్వు విశ్వాసమైతే నీలో విశ్వాసం ఉండాలి, కానీ ఇలాగ లోక సంబంధమైన వస్తువుల మీద కాదు విశ్వాసం ఉండాల్సింది. దేవుని మీద, దేవుని మాట మీద విశ్వాసం గల వారమే బ్రతుకుదాం. కనుక అగ్నికి బంగారము ఏమాత్రం కూడా కాలిపోదు, నిలిచిద్దంట ఇంకో మాటలు చెప్పాలంటే. అలాగనే ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పుడు అమూల్యమైనటువంటి మీ విశ్వాసం కూడా నిలబడాలి. అలా నిలబడిన రోజున నీవు కూడా గెలుస్తావు. దేవుని దగ్గర ఆ యొక్క అమూల్యమైనటువంటి మెప్పును, మహిమను, ఘనతను నువ్వు పొందుతావు. అలాగున దేవుని యొక్క విశ్వాసంతో మనమందరం కూడా ముందుకు సాగుదుముగాక. ఆమేన్.